నెంబర్ 1 పీపీఎఫ్ అకౌంట్ ప్రైమరీ అకౌంట్ లో మాత్రమే మెయింటైన్ చేయాలి. అడిషనల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే క్లోజ్ చేసేసుకోండి, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ రాదు. నెంబర్ 2 ఎస్ఎస్వై సుకన్య సమృద్ధి యోజన పర్ ఫ్యామిలీకి ఇద్దరు చైల్డ్కి మాత్రమే. రిమైనింగ్ ఏమైనా ఉంటే క్లోజ్ చేసేసుకుంటే అది వయోలేషన్ ఆఫ్ లా అవుతుంది. నెంబర్ 3 ఎస్ఎస్వై సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కింద ఎవరైనా సరే అదర్ దాన్ పేరెంట్స్, న్యాచురల్ పేరెంట్స్ కాకుండా అదర్ దాన్ పేరెంట్స్ ఎవరైతే ఓపెన్ చేసి ఉంటారో వాళ్ళు దే నీడ్ టు ట్రాన్స్ఫర్ టు న్యాచురల్ పేరెంట్స్ లేదా లీగల్ గార్డియన్ కింద రిజిస్టర్ అవ్వాలి. ఓకే, ఎన్ఆర్ఐస్ రెసిడెన్షియల్ స్టేటస్ ని సబ్మిట్ చేయాలి 1 అక్టోబర్ 2024 లోపు. లేదు అంటే వాళ్ళకి పీపీఎఫ్ బెనిఫిట్స్ రాదు. ఓన్లీ 30th సెప్టెంబర్ వరకు కూడా పోసా ఇంట్రెస్ట్ అంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది చూసారా, అది మాత్రమే వస్తుంది. ఆ 1 అక్టోబర్ నుంచి ఆ ఇంట్రెస్ట్ కూడా రాదు, వాళ్ళు ఎటువంటి బెనిఫిట్స్ పొందలేరు. దీస్ ఆర్ ద చేంజెస్. చూసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. రిమైన్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.